హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. 42,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పోస్టులు వచ్చేసి మనకి 1,124 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి అడుగుతున్నా. లైక్ చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, కానిస్టేబుల్కి సంబంధించి మనకి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క పోస్టులకు ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మేల్ ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఒక జాబ్ వచ్చినట్లయితే లెవెల్ 3 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పే వచ్చేసి 21,700 నుంచి మనకి 69,100 వరకు అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 42,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి. మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 1,124 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఈవెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే వేకెన్సీస్ అయితే లేవండి. ఓకేనా. మిగతా కేటగిరీ వాళ్ళందరికీ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క పోస్టులకి. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుందాము. మనకి మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి అక్కడ డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మార్చి 4, 2025 నాటికి మనకి మినిమం 21 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. మీరు ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని చెప్పి అయితే మనకి ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట మీరు డీటెయిల్గా అయితే. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయితే చాలు ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి, లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి, మోటార్ సైకిల్కి సంబంధించి మనకి ఈ యొక్క వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము ఈ యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 160 సెంటీమీటర్స్ అయితే ఉండాలి హైటు. ఓకే. అదే చెస్ట్ వచ్చేసి మనకి మినిమం 8 సెంటీమీటర్స్ ఉండాలి. మినిమం ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు షెడ్యూల్ కేటగిరీ వాళ్ళు అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, 160 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. మనకి చెస్ట్ వచ్చేసి మినిమం 76 సెంటీమీటర్స్, మనకి ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత మనకి మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దాని డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. వెయిట్కి అలాగే మనకి ఐసైట్కి సంబంధించి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని పూర్తి డీటెయిల్స్ చూసుకొని మీకు దీనికి ఎలిజిబుల్ అయితే కంపల్సరీగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము ట్రేడీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ట్రేడీ టెస్ట్ తర్వాత మనకి ఒక ఫస్ట్ ట్రేడీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఫీజు విషయానికి చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు మాత్రమే 100 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి
ఫస్ట్ ట్రేడీ టెస్ట్, మనకి దాని తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. దాని డీటెయిల్స్ అయితే చూసుకుందాం. ఓకేనా. ఇక్కడైతే మనకి ఇచ్చారు చూడండి, ట్రేడీ టెస్ట్కి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉండడం అయితే జరుగుతుంది. డ్రైవింగ్ టెస్ట్ ఒక లైట్ వెహికల్ సంబంధించి 50 మార్క్స్కి ఉంటుంది, 25 మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. ఒక డ్రైవింగ్ టెస్ట్ హెవీ వెహికల్కి సంబంధించి అయితే మనకు ఉంటుంది, 50 మార్క్స్కి 25 మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి ఒక ప్రాక్టీస్ నాలెడ్జ్ నుంచి అయితే ఉండడం, అంటే మనకి ఒక మెకానిజం అయితే చేయవలసి అయితే ఉంటుంది. అంటే మనకి చిన్న చిన్న రిపేర్స్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. దానికి వచ్చేసి మనకి 30 మార్క్స్కి అయితే ఉంటుంది, 15 మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. చిన్న చిన్న రిపేర్స్ వచ్చినట్లయితే మనం చేయగలిగితే చాలన్నమాట. ఓకేనా. ఓన్లీ మెయిల్ అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చే చూడండి, మనకి ఇది ఆబ్జెక్టివ్ టైప్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీనికి వచ్చేసి 100 మార్క్స్గా 100 క్వశ్చన్స్కి గాను 100 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఒక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయనేది కూడా మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి 100 క్వశ్చన్స్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి 100 మార్క్స్కి ఉండడం అయితే జరుగుతుంది. 120 మినిట్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్లో అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావు. ఓకేనా. అలాగే మనకి నెగిటివ్ విధానం కూడా ఉండదని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇవ్వచ్చు. ఓకేనా. ఇక్కడ మనం ఎంత పర్సెంటేజ్ తెచ్చుకోవాలి, ఒక మినిమం మార్క్స్, దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 35% అయితే తెచ్చుకోవాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళైతే 33% తెచ్చుకున్నా చాలా అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు వచ్చేసి మనము ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్స్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.